నేను చెప్పాలని చెప్పిన తర్వాత ఓపెన్ చేస్తాను. వాయిస్ ఓకేనా? థ్యాంక్ యూ. పొద్దున్నే లెగ్గానే ఇక్కడ మాకు అంటే మీకు ఇంకా మధ్యాహ్నం అయిపోయి ఉంటుంది, మా ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి. ఓపెన్ చేయగానే ఒక న్యూస్ ఆర్టికల్ ఒకటి చూపించారండి. ఆ ఆర్టికల్ ప్రకారం టీడీపీకి జనసేనకి రహస్య ఒప్పందాలు జరుగుతున్నాయని చెప్పి రాశారు. ఒరే రాసినోడికి ఎవరికన్నా మీకు అన్నం సైంతుందా? ఏం తింటున్నారా మీరు? మనుషులేనా మీరు? అసలు ఏం తిని బతుకుతున్నారు? నిజంగా మీకు మీరు సంసారాలు చేయగలుగుతున్నారా? ఎందుకంటే ఇంత నెగిటివ్, ఇంత అబద్ధం, ఇంత అభద్రతాభావం ఇలా బతికి 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 మీకు అసలు ఒంట్లో నరాలు ఏమైనా పని చేస్తున్నాయా? సంసారాలు చేస్తున్నారా మీరు? ఇళ్లలోనూ అన్నం సైంతుంది ఏంటారా మీకు? ఏం తిని బతుకుతున్నారా? ఇంకా మీకు విలువ ఏంటారు? మీరు జర్నలిస్టులా? మీరు నాకు జనరల్గా అవయవాలన్నీ శుభ్రంగా ఉండి స్టిల్ అడుక్కుదంటారు చూసారా? వాళ్ళని చూస్తే అసహ్యం. ఓ పిల్లోని సంకలో వేసుకుని వయసు ఉండి అవయవాలన్నీ సరిగ్గా ఉండి అడుక్కుతుంటారు. వాళ్ళని చూస్తే చాలా నీచంగా చూసి ఉన్నాను నేను. మిమ్మల్ని చూసిన తర్వాత ఇప్పుడు మీరు రాసిన రాతలో మిమ్మల్ని చూసిన తర్వాత మిమ్మల్ని చూడక్కర్లేదు, మీరు రాసిన రాతలు చూస్తే చాలు మీకన్నా వాళ్ళు చాలా గొప్ప కనిపిస్తున్నారు. ఇప్పుడు నాకు అడుక్కుతున్నా బాగుంటుంది కదరా మీరు? అడుగుతుంటే కనీసం ఆరోగ్యంగానే బతుకుతారా? మీరు ఎక్కువ రోజులు బతుకుతారని అనుకుంటున్నారు. ఇలాంటి తప్పులు రాసేంత నెగిటివ్లో బతికి 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 చాలా తొందరగా చచ్చిపోతారా మీరు అంతను? లేదా బతుకున్నారనుకో విచిత్రమైన జబ్బులు వచ్చి చచ్చిపోతారు. బతుకుంటారు కానీ విచిత్రమైన జబ్బులన్నీ వచ్చి లాంగ్విటీ ఉండదు మీకు. ఏమంటారు ఇది? బతుకుంటారు అంతే తప్పించి మతులు పోయి లేదంటే రకరకాల పక్షవాతాలు లాంటివి వచ్చేసి మూతులు వంకరపోయి మీకు ఇలాంటి రకరకాల జబ్బులన్నీ వచ్చేస్తారా మీకు? ఎందుకంటే మీరు నోరెత్తితే అబద్ధం. ఇన్ని అబద్ధాలు రాసి ఎలా బతుకుతున్నారా బాబు మీరు? పూర్వం రోజుల్లో హిడింబాసురుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణాసురుడు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది, ఇంకా రావణాసురుడు కొద్ది గొప్ప ఇలాంటి గొప్ప గొప్ప ఏమంటారు ఇలాంటి గొప్ప రాక్షసులందరూ కూడాను దుర్మార్గులు ఎలా రాజ్యాలు వెళ్ళారా? వీళ్ళ చేతుల్లో అంత శక్తి ఎలా వచ్చిందో అనుకునేవాడు. ఇప్పుడు క్లారిటీ వస్తుందిరా మాకు అది చూస్తుంటే. మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది అది. మీలాంటి నీచుల్ని నికృష్టుల్ని చూస్తుంటే. ఇంకోటిరే ఇంకా మీ గౌరవం ఏంట? ఎంత అబద్ధాలు రాతున్నా, మెయిన్ హెడ్డింగ్లో అబద్ధాలు రాతున్నా మీలాంటి నికృష్టులకు గౌరవం ఏంటరా? నీచుల్లారా, దరిద్రుల్లారా. మొన్న ఎవరో ఒక ఆయన ధనుంజయనో ఒక ఆయన పాపం చెప్తున్నాడండి, ఏమంటే మన పార్టీని మాత్రం మనం ప్రమోట్ చేసుకుంటే సరిపోతుంది, వాళ్ళ మీద మనకి ఎందుకు అని చెప్పి. ఇప్పుడు అర్థమవుతుందండి, ఇలాంటి దరిద్రులు ఉన్నప్పుడు, ఇలాంటి తప్పుడు రాతలు రాస్తున్నప్పుడు వాళ్ళకున్న నికృష్టాన్ని, నీచాన్ని బయట పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే వీళ్ళు మనుషులు అనుకుంటున్నారా? మనుషుల్లా కనిపిస్తున్నారు అంతే. వాళ్ళు రాసినోడు ఏ గ్రహాంతరవాసి అయి ఉంటాడు, మనిషి మాత్రం అవ్వడాడు. ఆడేదో విచిత్రమైన జంతువు ఏదో. వాడు జంతువులు కూడా అనకూడదండి బాబా, అవి పద్ధతిగా బతుకుతాయి. ఒరే మీకు ఒక నీతి చెప్తాను రోయ్, పనికి మళ్ళీ వాళ్ళరా, మీకు నీతి చెప్తాను అనండి. ఏంటంటే ఇప్పుడు మలేరియా అనే జబ్బుకి పంది రిజర్వాయర్ తెలుసా మీకు? అది అంటే పందొంట్లో మలేరియాకి సంబంధించిన బ్లడ్ అంతా ఉంటుందిరా మీ నాయకుల్లో ఉన్నట్టు. కాకపోతే గొప్ప విషయం ఏంటంటే దాన్ని నేను కుట్టిందనుకో నీకు మలేరియా వచ్చి పోతావు, కానీ ఆ పందికి ఏమవ్వదు. అలాగా ఆ నాయకుడని కూడా ఆడు బాగానే ఉంటాడు రా, మీరు జబ్బులు వచ్చిపోతారా రాసి ఎదవల్లరా, పనికిమాలినోళ్ళరా, తప్పుడోళ్ళరా. మీరు అసలు మనుషులేనా? మీరు ఏం తిని బతుకుతున్నారా? ఏం తింటున్నారా మీరు? నిజంగా నాకు మిమ్మల్ని ఆశ్చర్యం వేస్తున్నారు, మీరు ఏం తిని బతుకుతున్నారని. నిజంగానే మీకు వచ్చి జబ్బులు మామూలు జబ్బులు రావురా, అది అర్థమైపోతుంది నాకు. ఇది నేనేం కోపంతో అంటలేదు. నేను ఓ మనిషి తప్పుడుగా బతికితే ఏమవుతుంది అనేది మీకు నేను చెప్తున్నాను అంతే. అది నేను ఉన్నదో అంటే ఇది ఒక క్రియ, ప్రకృతి సిద్ధంగా ఇది ఒక క్రియ. ఇది ఇంకా మీ పేపర్ అంటారా దానికి? ఇంకా దాన్ని మీరు జర్నలిస్టులు మేము ఇలా జర్నలిజం చేస్తున్నాం ఇలా అనొద్దు. మీరు బ్రోకర్ ఏదోలని చెప్పండి. మేము బ్రోకర్ గాళ్ళు. బ్రోకర్ అనేది కూడా పద్ధతి అనమాట. అదే స్టాక్ బ్రోకర్స్ ఉంటారు, మ్యారేజ్ బ్రోకర్స్ ఉంటారు, వీళ్ళందరూ పద్ధతైన పనులు అయ్యి అవి లోకల్ చేయండి. అలా అన్నీ మంచి పనులు చేస్తారు వాళ్ళు అట్లీస్ట్ ఉద్యోగం చేస్తాడు, పెళ్లి చేస్తాడు, వాళ్ళ పద్ధతైన వాళ్ళు. మీరు ఎలాంటి వాళ్ళు అంటారో మీకు కొత్త రకం మాటలు కనిపెట్టాలరా మీకోసం. మిమ్మల్ని ఏమనాలో కూడా తెలవట్లేదు. మీలాంటి నికృష్టుల కోసం కొత్త రకం భాషను కనిపెట్టాలి మిమ్మల్ని తిడతానికి. అంత నీచులు మీరు డబ్బుల కోసం ఏ పెంటనా తినేస్తారేంటారు. ఇంకా అంతకన్నా చెప్తున్నాను కదా, అడుక్కుతానండి రా, చాలా మంచిది, ఇది పద్ధతిగా ఉంటుంది. అది నేను అడుక్కునే వాళ్ళని. ఇందులో నాకు ఏంటంటే వయసు అయిపోయి అంగవైకల్యం ఉండి వాళ్ళు చేసుకోలేని పరిస్థితులు ఉండి అడుక్కుంటున్నారంటే పునాళ్ళని ఏదో అనుకోవచ్చు. లేదా హిజ్రాలు ఉన్నారంటే పాపం వాళ్ళు బయట వాళ్ళకి తొందరగా ఉద్యోగాలు రావు, లేదా వాళ్ళకి ఏమైనా పనులు ఇవ్వరు కాబట్టి వాళ్ళు ఏదో అలా డబ్బులు తీసుకుని బతుకుతున్నారంటే ఒక రకంగానే. మీకేం పోయే కాలం రా, ఒళ్ళు అయ్యి బాగానే ఉన్నాయిగా, ఇంత అబద్ధాలు ఎందుకురా?
ఇంత నీచం ఎందుకురా మీరు? దేని గురించి? ఇలా సంపాదించిన డబ్బుతోటి సమాజాన్ని నాశనం నుంచి అలాంటి రాక్షసులను పోషించి ఆడు ఎదిగితే రేపు పొద్దున్న అవసరమైతే నిన్ను కోసుకు తినేస్తాడు కుక్క. మనుషులు కాదురా మీరు? మీరు జర్నలిస్టులా మీరు? మీ బతుకులు తాగలయ్యా, ఎదవ బతుకులు బతుకుతున్నారు బతుకులు. ఇంతకన్నా చస్తున్నాయినరా మీరు. ఒరే ఇప్పుడు చూసి మీ పేపర్లు ఆల్రెడీ తగలెడుతున్నారు తెలుసా? ఇది చూసి ఇంకెంతమంది రియాక్ట్ అవుతారో నాకు తెలియదు, కానీ మీ పేపర్లు ఆల్రెడీ తగలెడుతున్నారు అక్కడ. ఇంకా మీకు సిగ్గుసారాలు ఏమైనా ఉన్నాయంటరా? బతకండి, బతకండి, అలాగే బతకండి, ఎదవ బతుకులు బాగా బతకండి అలాగే. మిమ్మల్ని తాగలయ్యా. నాలాంటి వాడి చేత కూడా తిట్టించుకుంటున్నారండి. మీరు మనుషులు కాదురా మీరు ఏదో చెప్తున్నారు కదా. మీరు ఇంకే జంతువులు అనటం కూడా తప్పు. అవి కూడా పద్ధతిగా బతుకుతాం. మిమ్మల్ని ఏదన్నా అనాలి, ఇంకేదన్నా కొత్త పేరు పెట్టాలి మీకు. అంత డైరెక్ట్గా ఓపెన్గా ఖచ్చితంగా చెప్తున్నాడు మేము ఎవరితోటి కలవట్లేదు అని. మీకు వినిపించట్లేదంటరా? అంత బైర్లు కమ్మేసి చెవులు దెబ్బలు వేసి కళ్ళు దొబ్బేసి ఉన్నాయి మీకు. మీ బతుకులు తాగలయ్యా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.